ఐఆర్టీసీ టూరిజం విజయవాడ, హైదరాబాద్ నుంచి మరో టూర్ ప్యాకేజ్ ప్రకటించింది. ఈ టూర్ ప్యాకేజ్ లో ఒకేసారి 7 జ్యోతిర్లింగాలను దర్శించుకోవచ్చు. భారత గౌరవ టూరిస్ట్ రైళ్లలో టూరిస్టులని తీసుకెళ్లి 7 జ్యోతిర్లింగాలను దర్శించుకునే అవకాశం కల్పిస్తుంది మన భారత్ రైల్వే. ఇది 11 రాత్రులు 12 రోజులు టూర్ ప్యాకేజ్, 11 నైట్స్ 12 డేస్ టూర్ ప్యాకేజ్ అన్నమాట. ఆగస్టు 17న విజయవాడలో టూర్ ప్రారంభమవుతుంది. ఈ టూర్ ప్యాకేజ్ బుక్ చేసిన పర్యాటకులకు విజయవాడ, మదిర, ఖమ్మం, డోర్నకల్, మహబూబాబాద్, వరంగల్, కాజీపేట్, జనగాం, భువనగిరి, సికింద్రాబాద్, కామారెడ్డి, నిజామాబాద్ రైల్వే స్టేషన్లో భారత గౌరవ టూరిస్ట్ రైలు ఎక్కొచ్చు. ఈ రైళ్లలో మొత్తం 1716 బర్త్స్, 460 స్లీపర్ క్లాస్ బర్త్స్, 206 థర్డ్ ఏసీ బోగీస్, 50 సెకండ్ ఏసీ బోగీస్ ఉంటాయి. ఐఆర్టీసీ సప్త జ్యోతిర్లింగాల దర్శన యాత్ర ప్యాకేజ్ వివరాలు చూస్తే ఆగస్టు 17 నుంచి విజయవాడలో టూర్ ప్రారంభమవుతుంది. మొదటి రోజు, రెండో రోజు ప్రయాణమే ఉంటుంది. మూడవ రోజు ఉజ్జయినిలో మహాకాళేశ్వర జ్యోతిర్లింగం ఆలయ దర్శనం ఉంటుంది. రాత్రికి ఉజ్జయినిలో బస చేయాలి. 4వ రోజు ఓంకారేశ్వర జ్యోతిర్లింగ ఆలయాన్ని దర్శించుకోవాలి. ఆ తర్వాత ద్వారక బయలుదేరాలి. 5వ రోజు ద్వారక చేరుకుంటారు. రాత్రికి ద్వారకాలో బస చేయాలి. ఆ రోజు ద్వారకాధీశ ఆలయ దర్శనం ఉంటుంది. ఆ తర్వాత నాగేశ్వరుల జ్యోతిర్లింగం ఆలయాన్ని దర్శించుకోవాలి. ఆ తర్వాత సోమనాథ్ బయలుదేరాలి. 7వ రోజున సోమనాథ్ చేరుకుంటారు. ఆ తర్వాత సోమనాథ్ జ్యోతిర్లింగం ఆలయ దర్శనం ఉంటుంది. ఆ తర్వాత నాసిక్ బయలుదేరాలి. 8వ రోజు నాసిక్ చేరుకుంటారు. రాత్రికి నాసిక్ లో బస చేయాలి. 9వ రోజు త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం ఆలయ దర్శనం ఉంటుంది. ఆ తర్వాత పూణే బయలుదేరాలి. 10వ రోజు భీమ్శంకర్ జ్యోతిర్లింగ ఆలయాన్ని దర్శించుకోవాలి. ఆ తర్వాత ఔరంగాబాద్ బయలుదేరాలి. 11వ రోజు కృష్ణేశ్వర్ జ్యోతిర్లింగ ఆలయాన్ని దర్శించుకోవాలి. ఆ తర్వాత తిరుగు ప్రయాణం ప్రారంభమవుతుంది. 12వ రోజు పర్యాటకులకు తమ గమ్యస్థానాలకు చేరుకోవటంతో టూర్ ముగిస్తుంది. ఐఆర్టీసీ సప్త జ్యోతిర్లింగం దర్శన యాత్ర ప్యాకేజీ ధర చూస్తే ఎకనామిక్ ప్యాకేజీ ధర 20,590, స్టాండర్డ్ ప్యాకేజీ ధర 33,015, కంఫర్ట్ ప్యాకేజీ ధర 43,355. భారత గౌరవ ట్రైన్ స్కీమ్ లో భాగంగా రైల్ టూరిజం ను ప్రోత్సహించేందుకు భారత రైల్వే 33% రాయితీని ఇస్తుంది. టూర్ ప్యాకేజ్ లో రైలు ప్రయాణం, హోటల్లో బస, సైట్ సీయింగ్, శాకాహార భోజనం, ట్రావెల్ ఇన్సూరెన్స్ కవర్ అవుతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నమస్తే, జై హింద్, జై భారత్.